హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసిన యూపీఎస్ స్కీమ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఆల్రెడీ నేను దీని బ్యాక్ స్టోరీ గురించి అంటే పెన్షన్స్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఓపీఎస్ అని, ఎన్పిఎస్ అని, అంటే తర్వాత జీపీఎస్ అని, హైబ్రిడ్ అని. సో ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్ అని, వీటిల్లో ఉన్న డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని పెన్షన్ వర్సెస్ పాలిటిక్స్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు దీని బ్యాక్ స్టోరీ అన్నది తెలుస్తుంది. సో ఈ వీడియోలో కొత్తగా అనౌన్స్ చేసిన యూపీఎస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీకున్న డౌట్స్ అన్ని నేనైతే క్లియర్ చేస్తాను. ఈ వీడియో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పనికొస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ అవుదాము అని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పనికొస్తుంది. అండ్ దాంతోపాటు మెయిన్గా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి 2004 తర్వాత జాయిన్ అయ్యి రిటైర్ అయిపోయి ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు యూపీఎస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళతో పాటు ఎవరైతే అసలు ఇది పెన్షన్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది అని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకోవచ్చు. సో అసలు ఏంటి యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంతకుముందు పెన్షన్ లేదా అంటే పెన్షన్ ఉంది, అదేంటంటే ఎన్పిఎస్ అనమాట. సో ఎన్పిఎస్ ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ పెన్షన్ ఉన్నప్పుడు కొత్తగా పెన్షన్ ఎందుకు తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు రీసెంట్గానే కాదు, చాలా రోజుల నుంచి మనకి ఎన్పిఎస్కి వ్యతిరేకంగా చాలామంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్పిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని అడిగారనమాట. సో అసలు ఈ ఎన్పిఎస్, ఓపీఎస్ అండ్ తర్వాత యూపీఎస్ దీని గురించి ఒకసారి మనం స్క్రీన్లోకి వెళ్ళి డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఓపీఎస్ అంటే ఏంటో చూద్దాం. సో ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఓకేనా, అంటే ఫస్ట్లో ఉండేది ఏదైతే మనకి ఎన్పిఎస్ రాకముందు అంటే 2004కి ముందు ఈ ఓపీఎస్ అన్నది ఉండేదన్నమాట. సో ఇందులో ఏంటంటే వాళ్ళ లాస్ట్ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ శాలరీలో వాళ్ళకి 50% వరకు అంటే బేసిక్ ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. అంటే శాలరీ అంటే డైరెక్ట్గా ఇంత అమౌంట్ అని ఉండదు, బేసిక్ అని ఉంటుంది, దాని తర్వాత డిఏ అని, ఇలా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అన్నిటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ అంటే ఏంటి, ఫండమెంటల్ కదా. సో అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో దానిలో 50%. ఓకేనా, దానిలో 50% అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయ్యే టైంకి ఒక 1 lakh రిటైర్ అయితే శాలరీ లాస్ట్ విత్డ్రాన్ చేసింది, అందులో వాళ్ళ బేసిక్ ఒక 60,000 అట్లా ఉంటుంది అనమాట. సో ఈ 60,000లో 50% అంటే 30,000. ఓకేనా, సో బేసిక్ ఒకవేళ మనకి 60,000 అనుకుందాం, అంటే వాళ్ళ శాలరీ లాస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 1 lakh అనుకుంటే ఇప్పుడు వీళ్ళ శాలరీలో బేసిక్ వచ్చేటప్పటికి ఒక 60,000 ఉంటుంది అనుకుంటే అందులో 50% అంటే ఎంత, 30,000. సో 30,000 వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ కింద ఇస్తారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. ఓకేనా, సో ఈ 30,000తో పాటు వాళ్ళకి డిఆర్ అన్నది ఇస్తారనమాట. అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే డియర్నెస్ అలవెన్స్ అంటే రేట్లు పెరిగినప్పుడు అంటే బయట ఇన్ఫ్లేషన్ బట్టి రేట్లు పెరుగుతుంటాయి కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తూ అంటే ఆ శాలరీ సరిపోదు అంటూ ఎక్స్ట్రా అమౌంట్ అన్నది ఇస్తారనమాట. కొంత అమౌంట్ పర్సంటేజ్ ఉంటుంది, అంటే ఆ బేసిక్లో ఎంత అని ఇస్తారు. సో అలాగే రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేదాన్ని డిఆర్ అంటారనమాట. ఓకేనా, సో ఈ డిఆర్ కూడా ఇస్తారు. అంటే ఏదైతే మేజర్ కాంపోనెంట్స్ ఉంటుందో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బేసిక్ అండ్ తర్వాత డిఏ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఇవే. సో ఇవి కాకుండా ఇవి ఆల్మోస్ట్ ఇందులో కూడా కవర్ అవుతున్నాయి. వాళ్ళ శాలరీలో లాస్ట్ శాలరీలో ఉన్న బేసిక్లో హాఫ్ ఇస్తున్నారు అండ్ తర్వాత డిఆర్ కూడా ఇస్తున్నారు. ఓకేనా, సో అంటే పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, రిటైర్ అయిపోయిన తర్వాత. అంటే వాళ్ళు ఏం వర్క్ ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేయకుండా అంతకుముందు చేసిన సర్వీసెస్కి కాంట్రిబ్యూషన్కి రెస్పెక్ట్ చేస్తూ ఒక గ్రాటిట్యూడ్తో ఇచ్చినట్టు అనమాట. ఈ అమౌంట్ అనేది ప్రతి నెల ఇస్తారు. సో ఇదంతా బాగుంది, ఒక సెక్యూరిటీ లాంటిది అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. బట్ ఇలా ఉన్న పెన్షన్ స్కీమ్ని ఎన్పిఎస్ అన్న చేశారనమాట. ఎందుకు చేశారు, ఇప్పుడు ఈ ఓపీఎస్తో ప్రాబ్లం ఏంటి అంటే ఈ శాలరీలో 50% ఏదైతే ప్రతి ఒక్కరికి అంటే ఒక్కరికి కాదు కదా ఇచ్చేది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ప్రజెంట్ ఒక 23 lakhs ఇట్లా ఉన్నారనమాట. అండ్ మొత్తం స్టేట్స్ ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే ఒక 90 lakh దాకా ఉన్నారు. సో ఇప్పుడు ఇంతమందికి ఇక్కడ ప్రతి నెల ఇంత పే చేయాల్సి వస్తుంది. సో అది చాలా చాలా అమౌంట్ అన్నది పెరుగుతూ పోవటం వల్ల
ఫ్యూచర్లో దీనివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అంటూ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 2004లో. ఓకేనా. సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి నెల ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన శాలరీలో ఎంతైతే వస్తుందో అందులో 10% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే డిడక్ట్ అయిపోద్ది ప్రతి నెల. డిడక్ట్ అయిపోయిన తర్వాత ఆ 10%కి ఎక్స్ట్రాగా బోనస్గా ఒక 10% గవర్నమెంట్ ఇస్తుంది. అంటే వీళ్ళకి డైరెక్ట్ ఇవ్వదు. ఆ 10% అన్నది ఒక ఫండ్లోకి వెళ్తుందనమాట. సో 10% తర్వాత 14% అయింది, అవన్నీ మనకి అనవసరం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి నెల ఒక 10% వీళ్ళ దగ్గర నుంచి కట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఒక 10% వేసుకుని ఒక ఫండ్ అన్నది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో గవర్నమెంట్ కూడా ఒక 10% వేసుకుంటుంది. సో మొత్తం ప్రతి నెల ఇట్లా 20% అంటే ఎగ్జాంపుల్కి ఒక 50,000 శాలరీ ఉన్న వాళ్ళకి 10% 5,000 కాబట్టి ఇతను ఒక 5,000 వేసుకుంటాడు, గవర్నమెంట్ ఒక 5,000 వేసుకుని 10,000. ఇట్లా అది తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైతే మనకి స్టాక్స్ ఉంటారు కదా, ఈక్విటీ, డెట్, ఇట్లా చాలా మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. సో మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ఫైనల్గా వాళ్ళ రిటైర్ అయ్యే టైంకి అది గ్రో అవుతుంది కదా. సో ఆ గ్రో అయిన దానిలోంచి ఒక 60% విత్డ్రా చేసుకోవచ్చు ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్, అండ్ మిగతా 40% వరకు ఉన్న అమౌంట్ నుంచి పెన్షన్ అన్నది ఇస్తారు. సో దీనికి దానికి తేడా ఏమొస్తుందంటే ఇప్పుడు మార్కెట్ గ్రో అవుతుందా గ్రో అవ్వదా, సో మీరు పెట్టిన ఫండ్స్ పెరుగుతా అన్నది మీ చేతిలో ఉండదు. అంటే ప్రతి నెల మీకు ఎంత శాలరీ వస్తుంది అన్నది మీ చేతిలో ఉండదు ఈ ఎన్పిఎస్లో. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక సెక్యూరిటీ అన్నది ఉండదు అనమాట. మనకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఇంత వస్తుంది ప్రతి నెల అని మనం చెప్పలేం, ఎంతైనా రావచ్చు. సో అది ఇక్కడ మనకు ఎన్పిఎస్తో ప్రాబ్లం. అండ్ దాంతోపాటు మనం కాంట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం. సో అందుకని ఇది వద్దు అంటూ ఎంప్లాయీస్ అయితే చెప్పారు, ఓపీఎస్ కావాలని అడిగారు. సో ఇక్కడ ఎన్పిఎస్లో మిస్ అవుతుంది ఏంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. ఎష్యూర్డ్ పెన్షన్. సో ఇక్కడ ఈ ఎష్యూర్డ్ పెన్షన్ అన్నది ఇవ్వట్లేదు. అంటే ఇంత అమౌంట్ అన్నది ఎష్యూరెన్స్ లేదు మనకి, ప్రతి నెల ఎంత వస్తుందని. ఎంతైనా రావచ్చు, 3,000 రావచ్చు, 30,000 రావచ్చు, అట్లా అనమాట. సో ఈ ఎష్యూర్డ్ పెన్షన్ అన్నది ఓపీఎస్లో ఉంది, ప్రతి నెల ఎంత వస్తుంది అన్నది తెలుసు. ఈవెన్ మనం కాంట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం ఎన్పిఎస్లో, బట్ స్టిల్ మనకి ఎష్యూరెన్స్ లేదనమాట. సో దానికోసమే ఫైట్ చేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ. సో ఇప్పుడు యూపీఎస్ అన్నది తీసుకొచ్చారు. సో దీనిలో ఏంటి, ఈ యూపీఎస్లో ఏంటంటే మీకు ఎష్యూర్డ్ పెన్షన్ అన్నది ఇస్తున్నారు. సో దాని గురించి మాట్లాడతాను నేను, ఎంత ఇస్తున్నారు ఏంటి అన్నది. సో యూపీఎస్ వచ్చేటప్పటికి మీకు అంటే లాస్ట్ ఇయర్ తను వర్క్ చేసిన లాస్ట్ 12 monthsలో ప్రతి నెల శాలరీ తీసుకుంటాడు కదా. సో లాస్ట్ 12 monthsలో తన బేసిక్ ఎంతైతే ప్రతి నెల ఉందో వాటి యావరేజ్ అన్నది తీస్తారనమాట. ఓకేనా. సో ఓపీఎస్లో ఏం చేశారు, ఓపీఎస్లో వచ్చేటప్పటికి మీకు లాస్ట్ శాలరీ, ఓన్లీ లాస్ట్ శాలరీ ఎంతైతే ఉందో అందులో ఇచ్చేస్తున్నారు హాఫ్. ఇక్కడ ఏం చేశారు, లాస్ట్ 1 yearది సంబంధించిన యావరేజ్ తీశారు. సో ఇట్లా యావరేజ్ తీయటం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, యావరేజ్ తీసినప్పుడు అంటే మీకు ప్రమోషన్ అన్నది లాస్ట్ 4 monthsలో వచ్చింది అనుకోండి, ఆ 4 months శాలరీ ఒకటి ఉంటుంది, లాస్ట్ 8 months శాలరీ ఇంకోటి ఉంటుంది కదా 4 monthsకి ముందు. సో అప్పుడు డిఫరెన్స్ అన్నది వస్తుంది. ఇక్కడ లాస్ట్ మంత్ చూస్తే మీ హయ్యెస్ట్ ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే మధ్యలో పెరగచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కొంతవరకు తక్కువ వస్తుంది ఓపీఎస్తో పోలిస్తే. ఆ డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ యావరేజ్ అమౌంట్ అంటే ఈ బేసిక్లో అంటే ఇప్పుడు ప్రతి నెల ఇప్పుడు అతనికి ఒక 50,000 లాస్ట్ టైం 1,00,000 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా శాలరీ 1,00,000 అనుకుందాం. లాస్ట్ మంత్ ఒక 2 lakhs అయిపోయింది అనుకుందాం. బట్ లాస్ట్ మంత్ అయినా కూడా దాన్ని యావరేజ్ చేస్తారు. 11 నెలలు 1,00,000 తీసుకుని లాస్ట్ మంత్ 2 lakhs తీసుకున్నా కూడా ఇంచుమించు 1,00,000 దగ్గరలోనే ఉంటుంది యావరేజ్ అన్నది. ఎందుకంటే 11 times 1,00,000 వరకే తీసుకున్నాడు కాబట్టి యావరేజ్ ఎప్పుడు ఎక్కువసార్లు ఏది ఉంటుందో ఆ నెంబర్కి దగ్గరలో ఉంటుంది. సో అప్పుడు అతనికి 1,00,000 దగ్గరలోనే వస్తుంది. అదే ఓపీఎస్ అయితే 2,00,000లో సగం వచ్చేస్తుంది కదా. సో అది డిఫరెన్స్ అన్నది. సో ఇప్పుడు ఆ లాస్ట్ శాలరీలో 0.5% వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అట్లీస్ట్ బెటర్ ఎష్యూరెన్స్ అయితే ఉంది. ఆ బేసిక్ పే లాస్ట్ 12 months తీసుకుంటున్నారా, లాస్ట్ మంత్ తీసుకుంటున్నారా పక్కన పెట్టేస్తే ఎష్యూరెన్స్ ఉంది. సో ఆ అమౌంట్లో 0.5% బేసిక్లోంచి హాఫ్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు డిఆర్ కూడా ఇస్తారంట. బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బేస్డ్. ఓకేనా. ఇప్పుడు డిఆర్ అంటే మనకి ప్రజెంట్ ఇచ్చిన స్టాండర్డ్స్ కాకుండా, డిఏ స్టాండర్డ్స్ కాకుండా డిఫరెంట్ బేస్డ్ అన్నట్టు అంటున్నారు. సో ఇక్కడ డిఆర్ కూడా ఉంది. సో ఆ 50% ఇది సేమే ఓపీఎస్ లాగే ఇంచుమించు కొంచెం తక్కువ అయినా
ఓపీఎస్ లాగే. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కంపల్సరీ 25 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి మీకు ఈ 50% రావాలి అంటే. మినిమం అయితే 10 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 10 ఇయర్స్ మినిమం చేయకపోతే వాళ్ళకి అసలు పెన్షన్ రాదు. ఓకేనా, ఈ సిస్టంలో మినిమం 10 ఇయర్స్ అయితే చేయాలి. ఐ మీన్ 25 ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఫుల్ పెన్షన్ అంటే 50% ఏదైతే ఇస్తామంటున్నారో అదే తక్కువ 25 కంటే తక్కువ అంటే తగ్గుతుంది. 50 కాస్త 40 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, అట్లా అనమాట. ఓకే, 10 ఇయర్స్ చేయాలి మినిమం. అండ్ పెన్షన్ కూడా ఇందులో మినిమం అంటూ ఒక అమౌంట్ ఉంది. మినిమం అమౌంట్ వచ్చేటప్పటికి 10,000. సో ఎవరికి 10,000 కంటే తక్కువ పెన్షన్ అయితే రాదనమాట. ఏ క్యాడర్లో ఎన్నేళ్ళు చేసినా అంటే 10 ఏళ్ళ కన్నా దాటితే చాలు మినిమం 10,000 అయితే ప్రతి నెల వస్తుంది పెన్షన్ కింద. ఓకేనా, సో మినిమం అయితే పెట్టారు ఇందులో. అలాగే ఈ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోయారు అనుకుందాం. ఆ చనిపోయిన తర్వాత కూడా మీకు ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి లాస్ట్ పెన్షన్ అంటే అతను చనిపోకముందు తీసుకున్న లాస్ట్ పెన్షన్ ఏదైతే ఉందో దానిలో 60% ఇస్తారు. ఓకేనా, సో అంటే ఇప్పుడు లాస్ట్ పెన్షన్ మీకు ఒక 50,000 తీసుకున్నట్టయితే తను అందులో 60% అనమాట, అంటే 30,000 వరకు వస్తుంది. ఓకేనా, సో ఓకే అంటే అంత ఫుల్ అమౌంట్ రాకపోయినా ఒక ఇష్యూడ్ అమౌంట్ అయితే ఫ్యామిలీకి కూడా ఆయన లేకపోయినా కూడా వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయమే. మరి ఇక్కడ ఇప్పుడు ఓపీఎస్కి దీనికి తేడా ఉంది, సేమేగా అనిపించవచ్చు మీకు. ఓపీఎస్లో ఏమవుతుంది, మీరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, ఇక్కడ మీకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక 10% కాంట్రిబ్యూట్ చేస్తారు, గవర్నమెంట్ ఒక 18.5% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు 50,000 శాలరీ వస్తే ఒక 5,000 మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు, దగ్గర 10,000 గవర్నమెంట్ వేసుకుని ఒక ఫండ్లో పెట్టి అందులోంచి ఇస్తుంది అనమాట. బట్ అందులో ఎంత ఉంది అది అన్నది మనకు అనవసరం. బేసిక్గా వాళ్ళు కంపల్సరీ 50% లాస్ట్ శాలరీ ఎంతైతే ఎష్యూరెన్స్ ఇచ్చారో అంత శాలరీ అయితే ఇస్తారు యావరేజ్ని బట్టి. సో అక్కడ మనకి బెటరే ఒక రకంగా, అంటే ఎన్పిఎస్తో పోలిస్తే. బట్ ఫుల్ డీటెయిల్స్ ఇంకా రాలేదు, ఇది జస్ట్ ఒక అనౌన్స్మెంట్ లాంటిదే. ఇది యాక్ట్ అవ్వాలి, మనకి పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు, అమెండ్మెంట్స్ ఏమైనా రావచ్చు. సో కంప్లీట్ అయ్యేటప్పటికి అది ఏ షేప్ అవుతుంది, ఏం ఫామ్ అవుతుంది అన్నది ఇంకా తెలీదు. బట్ యాజ్ ఆఫ్ అనౌన్స్మెంట్ బేస్డ్ ఇది ఉంది. అండ్ ఇంకో చర్చ కూడా జరుగుతుంది, ఎన్పిఎస్ఏ బెటర్, యూపీఎస్ అంత మంచిది కాదు అంటూ. సో డీటెయిల్ డిస్కషన్ కావాలి, ఎగ్జాంపుల్స్ తీసుకుని డీటెయిల్గా ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఎంతమంది అడిగిన దాన్ని బట్టి డీటెయిల్ వీడియో కావాలంటే డెఫినెట్గా అది కూడా చేస్తాను. మొత్తం ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎన్పిఎస్ఏ బెస్టా అంటే ఎక్కువ టైం పడుతుంది దాని గురించి డీటెయిల్గా మాట్లాడంటే. బేసిక్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇది వచ్చేటప్పటికి మీకు బేసిక్గా April 1, 2025న అమలు అవుద్ది అనమాట. అప్పటి వరకు అమలు అవ్వదు, జస్ట్ ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ మాత్రమే చేశారు. April 1, 2025 నెక్స్ట్ ఇయర్ April 1న ఇది అమలు చేస్తారు. ఓకేనా, అప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ డెసిషన్ దేని బేస్ చేసుకుని ఇచ్చారంటే టీవీ సోమనాథన్ కమిటీ, అంటే పిఎం మోడీ గారు 2023 టీవీ సోమనాథన్ కమిటీ అయితే వేశారు. సో ఆయన ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నది తీసుకొచ్చారనమాట. ఓకేనా, అండ్ ఇంకోటి చాలామందికి వచ్చే డౌట్, విఆర్ఎస్ తీసుకుంటే అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే 10 ఇయర్స్ చేస్తే మినిమం 10K పెన్షన్ ఇస్తారు కదా. సో ఒక 10 ఇయర్స్ చేసి మానేద్దాం అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఆయన ఇంటర్వ్యూలో దీని గురించి డిస్కస్ చేశారు. అడిగితే మీడియా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 10K వస్తుంది 10 ఇయర్స్ చేసిన వాళ్ళకి. బట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు సూపర్ యాన్యువేషన్ అయినప్పుడు, అంటే రిటైర్ అయ్యే టైంకి. అంటే ఇప్పుడు మీరు 30 ఇయర్స్లో జాబ్ జాయిన్ అయితే మీకు 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్కి మీరు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే మీ 25 ఇయర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 55 ఇయర్స్కి. సో మీకు 10K 55 ఇయర్స్ వచ్చిన తర్వాత నుంచి ఇస్తారనమాట. ఓకేనా, ముందు మాత్రం మీకు ప్రతి నెల 10K ఇవేమీ రాదు, ఓన్లీ 55 ఇయర్స్ తర్వాతే వస్తుంది. సో పెన్షన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే అయితే ఇవ్వరు. ఓకే, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. నెక్స్ట్, అండ్ ఆల్రెడీ ఎన్పిఎస్తో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకు కూడా ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్. మీరు కావాలనుకుంటే ఎన్పిఎస్లోనే ఉండొచ్చు, లేదా యూపీఎస్కి ఆప్ట్ చేసుకోవచ్చు మీరు యూపీఎస్ని కూడా. కానీ ఓన్లీ వన్స్, ఒక్కసారే మీరు మారగలుగుతారు. ఇప్పుడు అర్జెంట్ కంగారేం లేదు, ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది. సో టేక్ ఎ వైజ్ డెసిషన్, అంటే రీసెర్చ్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోండి, కంగారు పడద్దు. ఓకేనా, దాని గురించి బాగా తెలుసుకున్నాక ఆప్ట్ చేసుకోండి. ఇంకా అమెండ్మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ అయిన తర్వాత
అది యాక్ట్ అయిన తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎగ్జాంపుల్స్తో కావాలన్నా నేను వీడియో చేస్తాను, జస్ట్ కామెంట్ ఇట్. అండ్ ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు 60% విత్డ్రా చేస్తారు అని చెప్పాను కదా, ఆ 60%లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఆ 60%కి ఏం ట్యాక్స్ ఉండదు. బట్ ఇప్పుడు దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా అండ్ ఇందులో లంసమ్ ఉంటుందా అంటే లంసమ్ అయితే ఉంటుంది, గ్రాట్యుటీతో పాటు ఉంటుందని చెప్పారు. బట్ దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంకా క్లియర్ లేదు. సో ఓకే, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట క్లారిటీ లేని విషయాలు. సూన్ ఇంకా అవి కూడా వస్తాయి. బట్ మూవ్ అయితే ప్రజెంట్ ఎష్యూర్డ్ పెన్షన్ అయితే ఇస్తున్నారు యూపీఎస్లో, అండ్ మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఈ స్కీమ్ తెలుసుకోవాలంటే. సో ఇప్పుడు చూశారు కదా ఈ వీడియోలో, అయితే మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా, మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది టీవీ స్వామినాథన్ కమిటీని బేస్ చేసుకుని ఏ ఇయర్లో వస్తుంది, ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఇయర్ April 1 అని. సో మీరేం చేస్తారంటే ఎన్పిఎస్ అన్నది ఎప్పుడు ఏ ఇయర్లో తీసుకొచ్చారు లేదా ఎప్పుడు ఎఫెక్ట్ అయింది అండ్ ఏ పిఎం టైంలో ఇది కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతమంది కామెంట్ చేస్తారు అన్నది చూద్దాం. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏమైనా వీడియోస్ కావాలి ఈ టాపిక్ మీద అని ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్, దానికి కూడా కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానికి ట్రై చేస్తాను, ఆర్ అట్లీస్ట్ దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ మన యాప్లో రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి క్లాసెస్ అందులో మీరు చూడవచ్చు. అండ్ ఫ్రీ కంటెంట్ కూడా అందులో ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం పాలిటీ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం మన యూట్యూబ్లో. సో యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి అండ్ డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. మీరు కోర్సెస్ ఏమన్నా తీసుకున్నా తీసుకోకపోయినా, ఎందుకంటే ఫ్రీ కంటెంట్ వస్తుంది, మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో మీకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత మన యాప్లో ప్రజెంట్ పాలిటీ సిరీస్ కూడా వస్తుంది, రెగ్యులర్గా చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లేదా ఎస్ఎస్సీ సీజీఎల్ వాట్ ఎవర్ పాలిటీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడొచ్చు. ఎందుకంటే ఇంకా దానికంటే బెస్ట్ ఏం ఉండదు, మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం మనం లక్ష్మీకాంత్ని బేస్ చేసుకుని లేటెస్ట్ ఎడిషన్. సో కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మీకు లాస్ట్ ఎండ్లో ఆ ప్లేలిస్ట్ అన్నది ఇస్తాను. అండ్ దాంతోపాటు ప్రీవియస్గా అసలు పెన్షన్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ చూడాలి అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ మీకు వీడియో అయితే కనబడుతుంది, పెన్షన్ వర్సెస్ పాలిటిక్స్, అది కూడా చూడొచ్చు. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, ఎందుకంటే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మేము ఇంకా తీసుకొస్తాం. వ్యూస్ ఎక్కువ ఉంటే మాకు మోటివేటింగ్ ఉంటుంది. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అన్నది ఉంటుంది. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడగచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.